ఈరోజు వాక్య ధ్యానము పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానిద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ప్రతి అవసరము అనగా మొట్టమొదటగా మన ఆత్మీయ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. తరువాత ఆయన ఆర్థికంగాను మన శారీరకమైన బాధలు ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు. ఆ అవసరతని మనకు ఆయన మహిమైశ్వర్యములో నుంచి మనకు ఇచ్చి మనల్ని విడిపిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా చేయవలసింది ఏంటంటే దేవాది దేవుని వైపే చూస్తూ ఆయన్ని స్తుతించటం, ఆయన్ని ప్రార్థించటం. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము ప్రకారము మన అవసరతలు, అక్కరలు, ఇబ్బందుల నుంచి మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన తండ్రి అయిన దేవుని యుగయుగములకి మహిమ ఎలా కలుగుతుంది అంటే విశ్వాసిని బలపరుస్తూ ఆయన ఐశ్వర్యములో నుంచి మనకు ఇచ్చి మనల్ని కాపాడుతూ మన సమృద్ధితో నింపుతూ మన అవసరాలను తీరుస్తూ ఉండి ఆయన మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి తన మహదైశ్వర్యములో నుంచి తన సొత్తుని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, మరి యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చాడు అంటే ఆయన మహదైశ్వర్యాన్ని మనకి ఇచ్చినట్టే కదా. మరి ఈ లోకంలో ఉన్న అవసరతలే తీర్చటం కాదు, కానీ మనం నరకాగ్నిలో నుంచి తప్పించబడటానికి ఆయన మహదైశ్వర్యాన్ని ఇచ్చాడు. మరి ఆర్థికమైన విషయాల గురించి, ఆశీర్వాదాల గురించి చెప్పుకోవటమే కాదు, కానీ ఆత్మీయమైన విషయాలను అభివృద్ధి పరుస్తూ మరి నరకాగ్ని నుండి తప్పించటానికి ఆయన మహదైశ్వర్యాన్ని ఇచ్చాడా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎప్పుడో ఆయన మహదైశ్వర్యాన్ని మనకు ఇచ్చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవుడా, నీకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. నీ యొక్క మహదైశ్వర్యాన్ని మాకు ఎప్పుడో ఇచ్చి ఉన్నావు. అవును తండ్రి, ఆ మహదైశ్వర్యాన్ని ఇచ్చావు కాబట్టి మేము విశ్వాసులుగా ఉన్నామని నమ్ముతున్నాం. దేవుడు తన సమృద్ధిలో నుంచి ప్రతి అవసరతని తీర్చినట్టుగా ప్రభువా, అయా నా తండ్రి, లోకపరమైనవే కాదు, ఆర్థికపరమైనవి కాదు, శారీరకమైన పరమైనవే కాదు, కానీ అయ్యా నువ్వు ఆత్మపరమైన ఆశీర్వాదాన్ని దయచేసిన దేవుడివి నాయన. నీవెంతో గొప్ప దేవుడివి తండ్రి. నాయన, నీవు నీ యొక్క మహిమను కనపరుచుకుంటున్నావు. విశ్వాసుల పక్షాన మా అవసరతలన్నీ తీరుస్తూ మమ్మ సమృద్ధితో నింపుతూ నీ నామానికి మహిమ తెచ్చుకునేలాగా సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.